కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 పాయింట్ల మీద బేస్ అయి ఉంటుంది, స్పీడ్ విత్ యాక్యురసీ. సో ఎవరికి వాళ్ళు సబ్జెక్ట్ వస్తే యాక్యురసీ వస్తుంది, కానీ స్పీడ్ రాదండి. ఈ ఎగ్జామ్స్లో స్పీడ్ రాకపోతే కుదరదండి. కారణం ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆన్ అన్ యావరేజ్ 35 సెకండ్స్ టైం వస్తుందండి. 35 సెకండ్స్లో ప్రాబ్లమ్ కంప్లీట్ చేయాలి అంటే విపరీతమైన ప్రాక్టీస్ కావాలండి. అంటే మొట్టమొదటి తప్పు ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చి మాత్రమే సరిపోతుంది అని అనుకోవటం మూలాన ఈ రకంగా జరుగుతుందండి, ఫెయిల్యూర్లు ఎక్కువ ఉంటాయి. రెండోది ఎర్రర్ కరెక్షన్ చేయరండి పిల్లలు. అంటే ఎర్రర్ కరెక్షన్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పిన్ పాయింటెడ్గా చెక్ చేసుకోవాలండి. సో ఆ చెక్ చేసుకోవటం పిల్లలకి రాక మిస్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది అండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ముందు మాత్రమే ప్రాక్టీస్ చేద్దాము అనేవాళ్ళు ఇంకొంతమంది అండి. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్లో లేకుండా మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే కంప్యూటర్స్ ఉన్న కరెంట్ అఫైర్స్. అది ప్రిలిమినరీ అయ్యాక చదువుకోవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది.